హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. చాలామందికి నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఈ వీడియో అలాంటి వాళ్ళ కోసమే. సో అలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఎవరైనా ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడుతున్నప్పుడు కానీ లేదంటే ఒక మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతున్న వీడియో చూస్తున్నప్పుడు కానీ దే విల్ మోటివేట్. సో నేను కూడా ఇలా మాట్లాడితే బాగుండేది, సో నాకు ఎందుకు ఇలా రాదు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఒకవేళ నిజంగా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, నాకు ఇంగ్లీష్ రాదు, బట్ నాకు స్కోప్ ఉంటే నేను ఐ కెన్ లెర్న్ అని అనుకునే వాళ్ళ కోసం నేను ఒక టిప్ చెప్తాను. మీరు దాన్ని ఫాలో అవుతే డెఫినెట్లీ యూ విల్ ఇంప్రూవ్. సో ఫస్ట్, if you want to learn English, if you want to speak in English, first thing you have to do is create an atmosphere. సో మీరు ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలాంటి అట్మాస్ఫియర్? మీలాగా ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళ సమూహంలో కానీ లేదా కాస్త ఇంగ్లీషు ఎక్కువగా తెలిసి ఉన్న వాళ్ళతో మీరు కాస్త ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్లీ యూ విల్ ఇంప్రూవ్ లిటిల్ బిట్. సో అలాంటి వాళ్ళతో మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 30 minutes ఏ డే మీరు స్పెండ్ చేయగలిగితే, సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కాస్త మీకు రావటము, లేదా మీరు ఏదైతే మిస్టేక్స్ చేయగలుగుతున్నారో ఆయన రెక్టిఫైడ్ చేయటము జరుగుతుంది. అలా కొంత ఇంగ్లీష్ షేరింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకొక చిన్న స్మాల్ టిప్ చెప్తాను. మీ ఇంట్లో కానీ మీ పక్కింటి వాళ్ళ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉంటారు. అంటే నవడేస్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంటారు. సో అలాంటి వాళ్ళతో మీరు అట్లీస్ట్ కాస్త సమయం మీరు గడపగలిగితే, సో వాళ్ళ స్కూల్లో ఏం జరిగిన విషయాలని మీరు కాస్త ఇంగ్లీష్లో చెప్పమని అడిగితే, సో అట్లీస్ట్ దే విల్ ప్రొడ్యూస్ 3 or 4 సెంటెన్సెస్. సో వాళ్ళ స్కూల్లో రెగ్యులర్గా వాళ్ళు వాడేటటువంటి డైలీ ఏవైతే హ్యాబిటేట్స్ ఉంటాయో వాటిని ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తారు. సో రైట్ ఆల్ దోస్ ఇన్ యువర్ డైరీ. సో అట్లా కొంత పిల్లలతో కనుక మాట్లాడగలిగితే మీరు కొంత కొత్త వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ నేర్చుకోగలుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే డే బై డే ఇలా మీరు చేయటం వల్ల కాస్త ఇంగ్లీష్ మీరు నేర్చుకోగలుగుతారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, డైలీ రీడ్ అట్లీస్ట్ 1 ఇంగ్లీష్ న్యూస్ పేపర్. ఏదైనా ఇంగ్లీష్ న్యూస్ పేపరు చదవటం, లేదా ఒక మంచి ఇంగ్లీష్ వీడియో చూడటం. ఆ వీడియో కూడా ఎలా ఉండాలంటే చాలా సింపుల్ నేటివ్ లాంగ్వేజ్ స్పీకర్స్ వీడియో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గౌర్ గోపాల్ దాస్ గారు ఒక స్పీచ్ ఉంటుంది ఇంగ్లీష్లో. సో చాలా సింపుల్గా ఉంటుంది, బట్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాంటి నేటివ్ స్పీకర్స్ యొక్క వీడియోస్ చూడటం, ఆర్ ఇంగ్లీషు టెక్స్ట్ చదవటం. ఇప్పుడు న్యూస్ పేపర్ చాలామంది ఎక్కువ మంది అసలు చదవట్లేదు, బట్ ఒకవేళ అలా కనుక లేకుంటే ఏదైనా ఒక ఇంగ్లీషు టెక్స్ట్ బుక్ కూడా మీరు చదవచ్చు. సో దట్ దాంట్లో ఏమవుతుందంటే కొన్ని కొత్త వర్డ్స్ వస్తూ ఉంటాయి. సో రైట్ దోస్ వర్డ్స్ ఇన్ యువర్ డైరీ. మేక్ ఏ డైరీ. సో డే వైజ్గా అంటే డేట్ వేయండి, డే వైజ్గా అట్లీస్ట్ 5 words రాయండి. వీలైతే కొత్త సెంటెన్సెస్ ఏవైనా వారు మాట్లాడింది ఉంటే అవి కూడా మీరు రాసుకోవచ్చు, నోట్ డౌన్ చేసుకోవచ్చు. అలా ఏమవుతుందంటే డైలీ అలా చేయటం వల్ల వన్ ఫైన్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 week చేశారనుకోండి, డైలీ మీరు రాస్తూ ఉన్నప్పుడు, సో 7th day ఏం చేయండి, ఆ ఫస్ట్ డే మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ రాశారో వాటిని మళ్ళీ తిరిగేయండి. సో అప్పుడు డెఫినెట్గా అరే ఫస్ట్ డే నేను ఇవి చదువుకున్నాను, ఇవి రాసుకున్నాను, సెకండ్ డే ఇవి అలా. సో ఒక 7 days తర్వాత మీ దగ్గర ప్లెంటీ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అండ్ కొన్ని కొత్త సెంటెన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు రికాల్ చేసుకున్నారో, సో మీరు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ యూ యూజ్ దోస్ వర్డ్స్, సో దే ఫీల్ దట్ అరే సంథింగ్ యూ హ్యావ్ ఇంప్రూవ్డ్. సో నీకు వాళ్ళకంటే కాస్త ఎక్కువ తెలుసు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే ఆయన మిమ్మల్ని అప్రిషియేట్ చేశాడో
మీకు ఒక ఎనర్జీ కూడా వస్తుంది అన్నట్టు. సో వన్ థింగ్ ఈస్ క్రియేట్ అన్ అట్మాస్ఫియర్. సెకండ్ వన్, spend time with your kids in your surroundings. And third one, make a notes which is from the textbook or newspaper or from the video. So these three tips will help you to improve your English fluency. సో ఇలాంటి వీడియోస్ మళ్ళీ మన ఛానల్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.